అరహర మహాదేవ శంభో శంకర. కార్తీక పురాణం 8వ అధ్యాయం. సూక్ష్మధర్మ నిరూపణం. అజమిలోపాఖ్యానం. వశిష్ఠ మునీంద్ర, నా మనస్సులో గొప్ప సందేహం కలిగినది. ఆ సందేశమును తెలిపెదను, దానిని నశింపజేయము. మీరు నాకు ధర్మ సూక్ష్మమును చెప్పిదిరి. పాతకములలో గొప్పవాణిని చెప్పినారు. వర్ణసంకర కారకములైన మహాపాపములు చేసిన దుర్జనుల వేద త్రయోక్తములైన ప్రాయశ్చిత్తములను చేసుకుని పరిశుద్ధ కలుగుదరని ధర్మశాస్త్రములందు చెప్పబడి ఉండగా, మీరు ధర్మలేఖనము చేతనే పరిశుద్ధులై విష్ణులోకమును పొందుదరని చెప్పినారే, అది ఎట్లు సంభవమగును? ఓ మునీశ్వర, అనంత పాతకములు చేసి ఆ పాపములు గొప్పవనియు వీటికి ప్రాయశ్చిత్తములు చేయించుకోవాలని తెలిసియు ఇట్లు చేయక దైవవశం చేత సంభవించి కార్తీక దీపదానాది పుణ్యములు వలన వైకుంఠములకు పోవుట ఎట్లు సంభవించును? వజ్ర పర్వతమున గోటికొన చివరి భాగము చేత చూర్ణము చేయుటకు సఖ్యమగున? తాను లోపల నుండి గృహమునకు అగ్నిని ముట్టించి ముందు చూడగా తెలియని వాని వలె ఉండి, పిడిసెడు నీళ్లు అనగా చేతికిచ్చినవన్నీ జలము అగ్ని మీద చల్లిన ఎడల ఆ అగ్ని చల్లారునా? మహానది ప్రవాహంలో స్వయముగా ఆ పడి కొట్టుకుపోవచ్చు. గడ్డి పరికను ఆధారముగా చేసుకునిన దరికి చేరున స్వయముగా గొప్ప పర్వతము ఎక్కి అక్కడి నుండి క్రిందకి పడుతూ మధ్యనున్న చిన్న తీగను పట్టుకున్న ఎడల పడకుండునా? ఇట్టి దుష్టాంతములను బట్టి చూడగా అధికములైన పాపములను చేసి స్వల్ప పుణ్యము చేత వాటిని నశింపజేయుట ఎట్లు సఖ్యమగును? నాకీ సంశయమును నశింపజేయము. నాకే కాదు, వినువారందరికీ ఇది ఆశ్చర్యకరమే. కార్తీక మాఘ వైశాఖ మాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములను నశింపజేయునను మీరు చెప్పినారు. అది ఎట్లు సిద్ధించును? సూతుడిట్లు పలికెను. ఈ ప్రకారంగా రాజు మాటలను విని వశిష్ఠ మునీంద్రుడు చిరునవ్వు నవ్వి, కొద్ది పుణ్యము చేత పెద్ద పాపములెట్లు నశించును అని ఆశ్చర్యముతో ఉన్న రాజుతో ఇట్లనేను. రాజా, వినుము. మంచి విమర్శ చేసిదివి. నేను కూడా విచారించి తిని వేద శాస్త్ర పురాణములను విచారించగా ధర్మములలో సూక్ష్మములు ఉన్నట్లు తెలిసినది. అట్టి సూక్ష్మ ధర్మములు ఎంత పనినైనా చెయ్యు సమర్థములు. ఒకానొకప్పుడు గొప్ప పుణ్యము కూడా స్వల్పమైపోవును. ఒకప్పుడు స్వల్ప పుణ్యమే అధిక ఫలప్రదమగును. కనుక ఈ విషయమునందు సందేహం పొందుకుము. చెప్పెదను, సావధానముగా వినుము. ధర్మములు గుణత్రయముతో కూడుకుని స్వల్పాధికములగును. గుణములు సత్యము, రజస్సు, తమస్సు అనునవి 3. ఈ 3 గుణములను ప్రకృతి వలన కలిగినవి. ప్రకృతి అనగా మాయ. ఇందులో సత్యగుణం వలన చేయబడిన ధర్మమును సూక్ష్మమందురు. ప్రాయశ్చిత్తములనియు తపస్సు వలన కర్మకాండములంతయు రజోగుణము వలన కలిగినవి. తిరిగి జన్మ ఇచ్చునవి తమోగుణం వలన చేసిన ధర్మము తాము సమసబడును. ఇది నిష్ఫలం. ఇందులో సత్యగుణముతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని నీకు చెప్పి తిని, అది కొంచెమైనను కాలయోగం వలన వృద్ధి నొందును. దేశమనగా పుణ్యక్షేత్రం, కాలమనగా పుణ్యకాలం, ప్రాంతమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు. ఈ 3 విధములు యోగ్యతను విచారించగా విధిరహితముగాను మంత్రరహితముగాను చెయ్యు దానాధికము తాము సమానబడును. ఇది ఎంత గొప్పదైనను సర్వపాపనాశన సామర్థ్యం గలది. ఓ జనక మహారాజా, దేశకాల ప్రాంతములందు విచారించి చేసిన ధర్మము అక్షయమయమై మోక్షహేతువగును. ధర్మము అధికము స్వల్పము కాలం బట్టి విచారించి నిశ్చయించవలను. కర్మ పద్ధతి జయము అనగా కర్మ సరణి ఇట్టిదని నిశ్చయించుటకు వీలు లేదని భావము. అట్లు దేశకాల విచారణ చేసిన ధర్మం వలన సుఖమును పొందుదురు. కాబట్టి జ్ఞానము చేత గాని అజ్ఞానము చేత గాని దేశకాల పాత్ర విచారణతో చేసిన సర్మము అక్షయ ఫలమునిచ్చును. ఇందుకు సందేహం లేదు. పర్వతం యుగం ఎత్తు కట్టెలను పేర్చి అందులో గురువింద గింజంత అగ్ని ఉంచిన ఎడల ఆ కట్టెలెన్నయూ బూడిదయగును. గృహములోని చీకటిని చిన్న దీపమును వెలిగించినా నశించును. చిక్కగా ఉన్న బురద నీటిలో ఎంతకాలము స్నానం చేసినను చివరికి నిర్జలమునందు ఒక మారు స్నానం ఆచరించిన ఎడల ఆ మురికి పోవును. అట్లే అల్ప పుణ్యము చేత అధిక పాపము నశించగలవు. అజ్ఞానము చేత గాని జ్ఞానము చేత గాని చేసిన పాపములు అధికములు గాని స్వల్పములు గాని హరినామ సంకీర్తనం వలన నశించును. మహిమ తెలియక చెయ్యబడిదైనను హరినామ సంకీర్తనముచే పాపములన్నయు
వెదురు పొదలను అగ్నివలే దహించును. పైన చెప్పిన విషయమై ఒక కథ చెప్పెదను వినుము. పూర్వకాలమందు కన్యాకుబ్జము అనే క్షేత్రమందు వేదాంగ పారంగుతుడై సత్యనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు గలడు. ఆ బ్రాహ్మణునకు పతివ్రతయు ధర్మాత్ములగు భార్య గలదు. వారిరువునకు చిరకాలమున అజమీలుడను ఒక కుమారుడు పుట్టెను. అజమీలుడు దురాచారుడను దాసీభర్తయు హింసకుడను నిత్యము దాసీ సాంగత్యమందు ఆసక్తి గల వాడై ఉండెను. అట్టివాడు స్వల్ప పుణ్యము చేత అనగా తెలియక చేసిన హరినామ సంకీర్తనం వలన ధరించెను. ఆ అజమీలుడు ప్రవర్తించిన ప్రాకారం ఎట్లైనా అజమీలునకు యవ్వనం రాగానే ఒక దుష్ట బ్రాహ్మణుని ఇంటిలో ఒక దాసి ఉన్నది. దానితో సంగమము చేసి దాని యందు ఆసక్తుడై తల్లిని తండ్రిని విడిచి కామాంధుడై దానితోనే జలపానము భోజనం శయనం జరుపుచు వైదిక కర్మలను విడిచి కామశాస్త్ర ప్రవీణుడై ఆలింగనం చుంబించి కర్మలయందు దాసక్తి గలవాడే ఆ దాసితోనే నిరంతరం కాలం గడుపుచుండెను. ఆ అజమీలుడు ఇట్లు కులాచార భ్రష్టుడైన కారణమును బంధువులందరూ అతనిని గృహము నుండి వెళ్ళగొట్టిరి. అజమీలుడు ఆ ఊరిలోనే ఒక చండాలుని ఇంటిలో నివాసము చేసుకుని నిత్యము దాసితో గూడి కుక్కలను పుచ్చులు వేసి మృగములను పట్టుకునుచు వాటిని వెంటబెట్టుకుని అరణ్యమునకు పోయి పశువులను పక్షులను మృగములను చంపి వాటి మాంసమును భుజించుచు కాలము గడుపుచుండెను. ఇట్లుండగా ఒకనాడు ఆ దాసి కళ్ళు త్రాగుదామనే అతి ఆశతో తాటి చెట్టు ఎక్కి కమ్మ విరిగి కిందపడి మృతి పొందెను. తరువాత అజమీలుడు భార్యను చూచి తన ప్రాణముల కంటే అధిక ప్రియమనిది గనక చచ్చిన శవమును తన యందు ఉంచుకుని వికలుడై బహు శోకించి తరువాత దాని కొంగును తాను కొడగుయందు పారవైచి ఇంటికి పోయెను. తర్వాత అజమీలుడు యవ్వనవంతురాలైన దాని కూతురిని చూచి పాపాత్ముడు గనక తన పుత్రికేను నీతిని విడిచి దానితో చిరకాలం సంభోగించి సుఖించెను. తరువాత అజమీలునకు ఆ కూతురి యందు కొందరు పుత్రులు కలిగి నశించిరి. అందు చివరివాడి మాత్రం మిగిలి ఉండెను. వానికి నారాయణ అను నామకరణం చేసి అజమీలుడు నడుపుచున్నప్పుడును కూర్చునేందును జలపానకాలమందును భోజనం చేయనప్పుడును తిరుగుచున్నప్పుడును పుత్రపాసము చేత బద్ధుడై నిరంతరము నా నామముచే నారాయణ నామమునే పలుకుచూ ఉండెను. తరువాత కొంతకాలములకు అజమీలునకు మరణకాలం సమీపించగా అతనిని తీసుకుని పోవుటకు ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేతులందు దండములను రాళ్లను కత్తులను ధరించి భయంకరమైన యమదూతలు వచ్చిరి. అజమీలుడు తనను తీసుకుని పోవచ్చని యమదూతలను చూసి భయపడి పుత్రస్నేహం చేత దూరమందుటంలో ఉన్న కుమారుని నారాయణ నారాయణ అని పిలిచెను. ఆ పిలుచున్నప్పుడు భయము చేత దీనస్వరంతో పెద్దగా ఓ నారాయణ అని పలుమార్లు పిలిచెను. రాజా దైన్యముతో కూడి నారాయణ నామ సంకీర్తనం మరణకాలం మందు అజమీలుడు చెయ్యగా విని యమదూతలు ఆలోచించి దగ్గరికి రావిరిచి దూరముగా పోయి భయముతో నుండిరి. అంతలో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను చూచి ఓయి ఈ అజమీలుడు మావాడు గాని మీ వాడు కాదని పలికిరి. రాజా ఆ విష్ణుదూతలు పద్మముల వలె విలాసవంతమైన నేత్రములు గలవారును పచ్చని పట్టు బట్లను ధరించిన వారును పద్మమాలాంకృతులను కిరీటవంతులను కుండలదారులను మంచి మాలికలును వస్త్రములు ఆభరణములు గలవారును 4 చేతులు గలవారును సుందర దేహులను శంకుచక్రములు ధరించిన వారును తన కాంతిచెంత దేశమంతయు ప్రకాశింపజేయువారు అయి ఉండిరి. ఇట్టి విష్ణుదూతలను చూచి యమదూతలు ఇట్లనిరి, మీరు ఎవ్వరు? కిన్నరుల సిద్ధుల చరణుల దేవతల అని అడుగగా యమదూతలను ధిక్కరించి విష్ణుదూతలను అనే అజమీరును తమ పుష్పక విమానం ఎక్కించుకుని తమ లోకమునకు తీసుకుని పోయి కోరికగలవారై ఇట్లు పలికిరి. 8వ అధ్యాయం సమాప్తం. హరహర మహాదేవ శంభో శంకర.